చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు నిలబడి తినకు, కూర్చొని తిను అని చాలాసార్లు మనకి చెప్పుంటారు. అప్పుడు అది ఏదో ఒక రూల్ లాగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అలా చెప్పటంలో ఒక అర్థం ఉందని. అదేంటో నేను ఇవాళ మీకు చెప్తాను. నిలబడి లేదా తొందరగా కనుక తిన్నట్టయితే మనం ఆహారం త్వరగా మింగేస్తాం, సరిగా నవలం. అప్పుడు శరీరానికి చాలు అని చెప్పే టైం కూడా దొరకదు, జీర్ణం కూడా సరిగా జరగదు. కానీ కూర్చొని నెమ్మదిగా నములుతూ గనక తిన్నట్టయితే పరిస్థితి మారుతుంది. మనం ప్రతి ముక్కను చక్కగా నములుతాము. శరీరం ఇప్పటికే కడుపు నిండిపోయింది అని మెదడుకు చెప్పడానికి సమయం దొరుకుతుంది. ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూసినట్టయితే నిలబడి తినేలా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనం త్వరగా తిని వెళ్ళిపోవాలి. అలా అయితేనే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. అందుకే మన తల్లిదండ్రులు నిలబడి తినొద్దు అని చెప్పేవాళ్ళు. అది కేవలం అలవాటు కోసం కాదు, మన ఆరోగ్యం కోసం. కొన్నిసార్లు ఆరోగ్యం అనేది పెద్ద విషయాల్లో కాదు, చిన్న చిన్న అలవాట్లో ఉంటుంది. కూర్చొని నెమ్మదిగా నవ్వులుతూ తినటం కూడా అలాంటిదే.